వెల్కమ్ టు కామన్ ఫ్యాక్ట్స్. ఈ రోజు మనం ఒక కలుద్దాం. ఆయన యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది మనం తీసుకుందాం. ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలాంటి అంటే లైఫ్లో ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్నో కష్టాలు పడి తను కూడా లైఫ్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇప్పుడు తన ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతున్నారు. అలాంటి ఎక్స్పీరియన్స్ ఆయన ఎన్ని ఒడిదుడుకులు పడ్డాడు, ఆయన యొక్క జీవితం ఏంటి అనేవి మన ఎక్స్పీరియన్స్ తీసుకుందాం. నాయుడు గారు ఆయన పేరు. ఆయన చాలా చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాలు పడి ఒక లైఫ్ స్టైల్కి ఉంటే ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్లో ఎలా బతికేవాళ్ళు అన్నీ కూడా మనం ఆయన మాటల్లోనే మనం విందాం. మీకు ఏది ఉపయోగపడుతుందో అది ఆ విషయాలు మీరు గ్యాదర్ చేసుకుని బాగుపడితే బాగుంటుందని ఈ యొక్క ఇంట్రడక్షన్ చేస్తున్నాం. గారు బాగున్నారా? బాగానే ఉన్నా. ఓకే ఓకే. ఏం లేదు సార్, మనం ఏంటంటే కామన్ ఫ్యాక్ట్స్ అనమాట. అంటే మన మీ జీవితంలో ఎలాంటి విషయాలు జరిగాయి ఏంటి అనేది మన ప్రేక్షకులు చాలామంది యూజర్స్కి ఉపయోగపడాలనే ఒక చిన్న కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చాం అనమాట. సార్, మీరు చిన్నప్పుడు మీ ఊరు ఎలా ఉండేది, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది కొద్దిగా మా యూజర్స్ చెప్తారా? మన ఊర్లో అప్పుడే సిమెంట్ రోడ్లు అవే వేయలేదు. ఓన్లీ మట్టి రోడ్డు తప్పించి వేరే ఓన్లీ ఇసుకతో ఆడుకునే వాళ్ళం. ఓ, ఇసుకతో ఆడుకునేవారు. అప్పుడే గూడులు కట్టుకోవడం అలాంటి. ఓకే ఓకే. 20 పైసలు ఇస్తే బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు. 20 పైసలకి బిస్కెట్లు వచ్చి పావలా ఇస్తే చాక్లెట్ ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల నుంచి మనకి తెలుసు. సినిమా రూపాయి నుంచి స్టార్ట్ అయ్యేది. ఓకే ఓకే. బార్డింగ్ థియేటర్లో సినిమా అనేది రూపాయి నుంచి చూసేవాళ్ళం. రెగ్యులర్ గా సినిమా చూసేవారా? రెగ్యులర్ వారంకి ఒకసారి వెళ్ళేవాళ్ళు. ఓకే. ఫ్రెండ్స్ అప్పట్లో కూడా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇప్పుడు 10th అయిన తర్వాత మరి మనకి అమ్మ నాన్నలు సెపరేట్ అయిపోవడం, తర్వాత ఉమ్మడి కుటుంబం అప్పుడు అన్నదమ్ముల్ని. అప్పట్లో వేరే అయిపోయింది, సెపరేట్ అయిపోయింది. 10th నుంచి సెపరేట్ అయిపోయింది. 10th నుంచి సెపరేట్ అయిపోయి 10th క్లాస్ నుండి సెపరేట్ అయిపోయి మ్యారేజ్ అయిపోయి చాలా లైఫ్ పిల్లలతో లైఫ్ లీడ్ చేస్తుంటారు నాయుడు గారు. అర్థమవుతుందా చాలా మందికి? ఓకే. అప్పట్లో మెకానిక్ గా వర్క్ చేస్తున్నారు, ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తున్నారు. ఓకే ఓకే. ఇంకా మీరు ఎటువంటి జాబ్స్ చేశారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏం కష్టాలు పడ్డారు? బెంగళూరు వెళ్ళాను, కంపెనీలో పని చేశాను. ఓకే ఓకే. అక్కడ ఒక 10 years 12 years చేశాక ఆ ఎక్స్పీరియన్స్ తో ఇక్కడ వర్క్ చేసుకుంటాం. ఓకే ఓకే. ఇక్కడికి వచ్చాక జాబ్ దొరకలేదు అనమాట. ఓకే. జాబ్ దొరక జాబ్ గ్రోత్ సెంటర్ లో తిరిగాను 2 months. ఓకే. బేబీ 9 రికమెండేషన్ చేస్తామన్నా. దానికి బేబీ 9 దగ్గరికి వెళ్ళి బేబీ 9 ఆ కంపెనీ మూసారు కదా, ఇన్ఫాక్స్. ఓకే ఓకే. అందులో జాబ్ అడిగినా చాలా కష్ట నష్టాలు పడ్డాను. ఒక సెటిల్మెంట్ అనేది వచ్చాయి. ఇప్పటికి కూడా పెద్ద రేంజ్ లో లేవు, మన స్థామత తగ్గ ఫ్యామిలీ పోషించగలి దీనికి వచ్చాం. అంటే ఏదైనా కానీ కష్టపడి మాత్రం ఒక దారిలో పెట్టుకోవాలి, మనలాగా అవ్వకూడదు అనే తపనతో ఉన్నాం. ఇప్పుడు యూత్ అయితే ఇంకా కష్టాలు పడద్దు, వేగంగా తెలుసుకోవాలి లైఫ్ స్టైల్. మన నాలెడ్జ్ వేరు, ఇప్పుడు నాలెడ్జ్ వేరు కదా. ఇప్పుడు యూత్ ఏ రకంగా ఉంటే బాగుంటది అనుకుంటున్నారు? ఇప్పుడు ఎక్కువగా సెల్ ఫోన్లు చూడడము, తిరగడం అవన్నీ ఎక్కువ అలవాటు చేసుకుంటున్నారు. అవి తక్కువ చేసుకోవాలి. మెయిన్ తక్కువ చేయాలంటే పేరెంట్స్ పేరెంట్స్ ఇద్దరు తీసుకోవాలి. ఒకరిమే మనం డ్యూటీలకి వెళ్ళిపోతే ఇంటి దగ్గర వాళ్ళే కదా ఇంటికాడ ఉంటారు. వాళ్ళకి రెస్పాన్సిబుల్ అవ్వాలి. మదర్ అని రెస్పాన్సిబుల్ తీసుకుని మొబైల్ కొద్దిగా కేర్ తీసుకుంటే బాగుంటది. ఎందుకంటే సెల్ ఫోన్ వల్ల చాలా ఇబ్బందులు పడతాయి. వాటి మేలు చేస్తుంది, వాటి కీడు కూడా చేస్తుంది. అయితే ఇంకొకటి విషయం నాయుడు గారు, కనీస వస్తువు రేట్లు అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి కదా, అది మనకు భారంగా ఉందా? అప్పుడు ఎలా ఉండేది మీ లైఫ్ స్టైల్? ఇప్పుడు చాలా భారంగా పడతాను. ఇప్పుడు నూనె కొనాలంటే 180 రూపాయలు ప్యాకెట్. 160 రూపాయలు, అప్పుడు 80 రూపాయలు. 80 రూపాయలు 80 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు సామాన్యులు బతకలేకపోతాం. కనీస వస్తువు ధర పెరగనుంటే బాగుంటుందని అనుకుంటున్నారు. ఓకే. కానీ చాలా మంది మిడిల్ క్లాస్ మనలాంటి మిడిల్ క్లాస్ ఇబ్బంది పడతారు రేట్లు పెరగడం. కానీ కోటీశ్వరులకి అవన్నీ లెక్కలేదు కదా. కోటీశ్వరు కాదు కదా, మినిమం యావరేజ్ చేసుకుంటే ఎవరైనా మిడిల్ పర్సన్ లైఫ్ స్టైల్ బట్టి వెళ్ళాలి, ఏదైనా ప్రభుత్వాలైనా ఏదైనా.
ఓకే. అది రిక్వెస్ట్ కరెంట్ బిల్లు ఉన్నాయి బాధకు వస్తాను. కరెంట్ బిల్ ఒకటి చాలా బాధుడే అవుతుంది అనేది. చిన్నప్పుడు ఎలాంటి గేమ్స్ ఆడేవారు మీరైతే? వాలీబాల్ ఆడేవాళ్ళం, ఓకే. ముంత బాల్ ఆడేవాళ్ళం, ఇంక బోల్డ్ టీ ఆట ఆడేవాళ్ళము, ఆకు ఆటలు ఆడేవాళ్ళం, అవన్నీ ఆడేవాళ్ళం. ఓహో. ఇప్పుడు పిల్లలకు ఉన్నాయా? ఇప్పుడు ఆ గేమ్స్ లేవు. ఎందుకు లేవు? అదే కదా నాకు ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం, పిల్లలు ఇప్పుడు ఎందుకు ఎంజాయ్ చేయట్లేదు? ఇప్పుడు మెయిన్ పిల్లలు బయటికి పంపితే భయం వేస్తుంది. ఓకే. ఎందుకంటే పిల్లలు బయటికి వెళ్ళిన వాళ్ళు తిన్నగా వస్తుంటారు కాదు ఇంటికి. ఈ గేమ్స్ ఎలా ఆడుతున్నారు అంటే నేచురల్ మన గేమ్స్ అనేవి అలా ఆడట్లేదు, మరి ఎలా చెడిపోతున్నారు అనేది? ఎలా చెడిపోతుంటారు అంటే ఇప్పుడు ఫోన్లు, యూట్యూబ్స్, రీల్స్ ఇవన్నీ చూస్తా ఉన్నారు, ఎక్కువగా చూస్తా ఉన్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు. టైం చదువు తక్కువ చేస్తా అంటే సెల్ ఫోన్స్ ఎక్కువ వాడుతున్నారు. అలాగే బయటికి పంపిస్తే తిరిగి ఇంటికి రావడానికి ఫ్రెండ్స్ తో తిరుగుతున్నారు. అవన్నీ చెడు అలవాట్లు నేర్చుకోండి. అప్పుడు ఫ్రెండ్షిప్ చేసామంటే ఓన్లీ తినామా వచ్చామా అది. ఇప్పుడు అలా కాదు, లేని కొన్ని వ్యసనాలు నేర్చుకుంటా. అదే సిగరెట్లు అంటారు మందులు, అవన్నీ కూడా 10th క్లాస్ కుర్రాళ్ళు చేస్తాండ్రు. ఓకే. ఇప్పుడు కొంచెం పిల్లలు మన మాట వినట్లేదు. అవును. అదొకటి కొంచెం ఇబ్బందులు. ఏమంటే సూసైడ్స్ ఇవన్నీ నేర్చుకుంటాను. సూసైడ్ అంటే ఒత్తిడి తెలియట్లేదు ఎక్కువ. అంటే లైఫ్ అన్నాక కష్టాలు ఉంటాయి అనేది చాలా మంది తెలియదు. ఏమైనా అమ్మ నాన్నలు తిడతాంటారు, అది ఒకటే మనసు ఆలోచనలు పెట్టుకుంటారు, కానీ మరి ఇంకా మన భవిష్యత్తు గురించి చెప్తాంటారని ఆలోచించట్లేదు వాళ్ళు. అది ఆలోచింప చేయాలంటే ఓన్లీ పేరెంట్స్. ఎందుకంటే టీచర్ స్కూల్ వరకే వాళ్ళ బాధ్యత. జనరల్ గా అయితే మనం కొట్టినా గానీ మన పేరెంట్స్ అడిగేవాళ్ళు కాదు, మనము కూడా అసలు చెప్పేవాళ్ళం కాదు. ఇప్పుడు ఇంటికి వచ్చి పిల్లలు చెప్తాండ్రు మా టీచర్ కూడా నాన్న అని. అలాంటి కంప్లైంట్లు ఎన్నో వచ్చాయి. కొడితే మనం కూడా ఇల్లు అడుగుతాను, ఎందుకు కొట్టారని అడుగుతాను, మనకి కూడా చూడలేదు. ఓకే ఓకే. అలా అడగకూడదు. అడుగుకుంటేనే మనం బాగుపడతాం ఎవరైనా. టీచర్ ఎందుకు కొడతారు? ఏమైనా తప్పులు చేస్తే కదా కొడతారు. ఇప్పుడు మనం యూత్ కి ఏమి చేస్తే బాగుంటది ఫ్యూచర్ కి మీ అనుభవాల్లో? అంటే మీరు ఏమనుకుంటారో ఒక్క 2-3 ముక్కలు చెప్తే. ఇప్పుడు ఉండే యూత్ కి ఇది చదువు ఇంపార్టెంట్ గా, చదువు అనేది ఇంపార్టెంట్. చదువుకుంటే లైఫ్ బాగుంటుంది. పోటీ ప్రపంచం కాబట్టి చాలా పోటీ ప్రపంచం. డబ్బుతోనే పని మెయిన్. చదువు ఉండాలని కంపల్సరీ డబ్బు ఉండాలి. ఓకే. మామూలు చదువుతామంటే అవదు. మన స్టేజ్ లో డబ్బుతో పనే లేదు. మామూలు అయితే 5,000 3,000తో చదివేశాం. ఇప్పుడు లక్షలు 2 లక్షల కొద్ది కోట్ల కొద్ది కూడా ఉంది. డబ్బులు అవుతాయి. నేను ఇప్పుడు పిల్లల్ని చదివించే లక్షల్లో అవుతున్నాయి. ఒక పిల్లల్ని చదివి LKG చదివించాలంటే 20,000 రూపాయలు తీసుకోండి. మన స్టేజ్ లో అయితే 20,000 అవ్వలేదు. మొత్తం చదువు మొత్తం 20,000 అవ్వలేదు. ఓకే. అది అప్పట్లో ఉండే 2000 1998 అప్పట్లో అలా ఉండేది. ఇప్పుడు ఈ ప్రపంచంకి వచ్చేసరికి 2025కి వచ్చేసరికి ఈ రేంజ్ లో ఉంది. ఇంకా మారుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫీజు తలుచుకుంటే 2 లక్షలు మినిమం. ఇలాంటివన్నీ ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. అవన్నీ తట్టుకోవాలి. అలాగని గవర్నమెంట్ చదివించవచ్చు కదా. గవర్నమెంట్ చదివించాలంటే పిల్లలు కొంచెం కేర్ గా చదవరు. అది వాళ్ళు టీచర్లు కూడా కేర్ గా ఉండరు అనమాట. గవర్నమెంట్ స్కూల్ చెప్పట్లేదు. మనకి కూడా జాయిన్ చేయడానికి ఇబ్బంది పడతాను గవర్నమెంట్ స్కూల్. పోతే డబ్బులు పోయినా పర్వాలేదు, మనకి ఎడ్యుకేషన్ గా వాళ్ళ భవిష్యత్తు బాగుంటది అనే ఒక కాన్సెప్ట్ మనం జాయిన్ చేస్తాను ప్రైవేట్ స్కూల్. ఓకే. చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జనరేషన్ లో మాత్రం చదువు చాలా ఇంపార్టెంట్. అది నాయుడు గారు ఏం చెప్తున్నారంటే చదువు అనేది యూత్ కి ఇంపార్టెంట్. లక్షల్లో అయినా కానీ పేరెంట్స్ భరిస్తున్నారు, చాలా ఇబ్బంది పడినా కానీ పేరెంట్స్ చదివిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి చిన్నప్పుడు చదువు ఎలా ఉండేది? మనకి గుణంతాలు ఎలా నేర్పేవారు? గుణంతాలు అప్పుడు నేలపైన రాసేవాళ్ళం మనం. లేటెస్ట్గా తెచ్చి దాని మీద దిద్దేవారండి. ఇప్పుడు పలక ఏదో మార్కర్ ఉంటే గానీ మనం లేదా స్లేట్ పెన్సిల్ ఉంటే గానీ ఇప్పుడు రాయట్లేదు పిల్లలు. కానీ అప్పుడు మా పిల్లలకు కూడా స్లేట్ పెన్సిల్ పెన్ కావాల్సి వస్తుంది. అవును. అప్పట్లో పెన్ కావాలంటే 5వ తరగతి మినిమం చదవాలి. మనం పెన్ కావాలంటే 5వ తరగతి చదవాలి. 5వ తరగతి వరకు పెన్సిలే. ఓకే. 6th క్లాస్ నుంచి పెన్నులు అవన్నీ అలవాటు అయ్యాయి మనకి అప్పట్లో. అవును. పెన్ను కూడా మనకి చిన్న రీపులు పెట్టి మనం బాల్ పెన్నులు అవన్నీ వాడేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ లేవు. బాల్ పెన్ కావాలంటే 5వ తరగతి చదివితే కానీ బాల్ పెన్ కొనేవారు కాదు పేరెంట్స్.
ఇప్పుడు అనేది అన్ని రకాల పెన్స్ ఇప్పుడు ఆ పెన్నులు ఉపయోగించట్లేదు వీళ్ళు అసలు అవును, రినాల్స్ అవును, పెన్నులు అవన్నీ. చదువు విషయంలో ఇంటి దగ్గర కొంతమందికి తల్లిదండ్రులు ప్రెజర్ పెడతారు, ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం కదా ఎందుకు చదవట్లేదు అని. మనము కొంచెం కేర్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఒత్తిడికి గురవుతాండ్రు అనమాట. ఎక్కువ పేరెంట్స్ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది పిల్లల మీద. మనకి అప్పుడు ఉండేది కాదు. మనకి అమ్మా నాన్న పట్టించుకునే కాదు, మనం వెళ్ళామో వచ్చామో అంతే మన చదువు. మనం అప్పుడు ట్యూషన్కి వెళ్ళిపోయి మన నాలెడ్జ్తో మనం చదువుకోను. తల్లిదండ్రుల సలహాలు లేవు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా కేర్ఫుల్ గా సలహాలు ఇస్తాను. ఆ సలహాల వల్ల ఒత్తిడిని తట్టుకోలేక కొంతమంది సూసైడ్లకి వాటికి గురవుతా ఉన్నారు. అలాంటి చేయకూడదు. జనరల్ గా పేరెంట్స్ ఒత్తిడి తగ్గియాలి, ప్రెజర్ పెట్టకూడదు. పిల్లలు ఎలా చదివితే అలా వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం వెళ్ళాలనేది. అలాగని మనము భయం చెప్పకపోతే వాళ్ళకు వాళ్ళ రీతిలో నడుస్తారు అనమాట. అవును, అలాగని ఒత్తిడి కూడా మార్కులు అనేది మార్కులు అనేది తప్ప, చదివిన తర్వాత అవన్నీ ఎక్కువ వస్తాయి తక్కువ దాని గురించి భయపడాలి. మార్కులు వస్తేనే లైఫ్ ఉంటుందా? మార్కులు వస్తే ఒక ర్యాంక్ వస్తుంది తప్పించి ఇంకా దీని గురించి కాదు. లైఫ్ వస్తుంది, లైఫ్ ఇంకా బోల్డ్ ఉంది. లైఫ్ మార్కులతో పని కాదు. తర్వాత వాళ్ళు ఉద్యోగం చేసి జాబ్ చేసి స్థితికి వెళ్ళవచ్చు. మార్కులు అని కొంతమంది అది ఫీల్ అవుతారు అనమాట. కానీ మార్కులు వచ్చినంత మాత్రం జాబ్ వచ్చేది. ఇప్పుడు 600కి 600 అడిగి రేపు జాబ్ ఇచ్చారు, రికార్డు కదా, అది ఒకటి అప్రిషియేట్ చేస్తారు. అలాగని మార్కులు రానివాడు చిన్నవాడు ఏమి కాదు, సాధిస్తాడు. ఆడుకున్న తెలివితేటలు ఆడుకున్న దేంట్లో ఆడిపోతాడు అనమాట. ఇప్పుడు ఆడికి 500 వచ్చేంత ఆడు చచ్చిపోవాల్సిన పని లేదు. ఆడి నాలెడ్జ్ అంతే, ఆడి గ్రిప్ అంతవరకు ఉంది. అలాగే అంతవరకే చదవగలడు. నీకు ఒక 600 రాలేదని నూతులకి ఏం తాతాం, లేకపోతే సూసైడ్ మందు తాగేతమంతే అయిపోదు కదా. పురుగుల మందు తాగేతాం ఏమైనా తాగేతమంతే అవ్వదు కదా. చాలా కష్టాలు ఉంటాయి లైఫ్ లో. ఇప్పుడు మానవ జీవితమే కష్టం. మానవ జీవితం అనేది కష్టం. దాని నుండి ఎదుర్కొని ముందుకెళ్తేనే దాని యొక్క ఫలితాలు అనేది మంచి ఫలితాలు అనేది లాభిస్తాయి. చదువు ఒకటే కాదు, చదువుతో పాటు టెక్నాలజీ నేర్చుకుంటే అసలు టెక్నాలజీ వచ్చింది, భయపడాల్సిన అవసరం లేదు అసలు. అలాగని వాళ్ళకు మెయిన్ ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు. వాళ్ళు కొంచెం వాళ్ళకి కూడా తెలుసుకోవాలి, మా నాన్న కష్టపడతాడు, డబ్బులు పెడతాడు, మనము దానికి తగ్గట్టు చదవాలి అనే ఒక ఆలోచన మీద ఉండాలి, కాన్సెప్ట్ మీద వెళ్ళాలి అన్నమాట స్కూల్కి. యువతరం మాత్రం చాలా పోటీ తత్వం ఉంది కాబట్టి మన చదువులు వేరు, వీళ్ళ చదువులు వేరు, వేగంగా సెటిల్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకుంటే మనకి ఈ సలహా ఇచ్చేవాళ్ళు లేక ఇలాగయ్యాం మనం. అప్పుడు ఇలాంటి సలహాలు ఇస్తే మనం ఈ స్థితికి ఉండేవాళ్ళం కాదు, ఉండేది కాదు, ఒక రేంజ్ లో ఉండేవాళ్ళం మనము కూడా. ఒక పేరెంట్స్ ఇలా గైడెన్స్ అనేది ఉండేది కాదు. ఇన్ని ఆప్షన్స్ ఉంటాయని కూడా చాలా మందికి తెలియక కూడా మనం డ్రాబ్యాక్ అనేది చాలా ఎక్కువ ఉండేది. ఏదో వాడు ఉద్యోగం చేస్తాడు హైదరాబాద్ లో, బెంగళూరులో, మనం కూడా ఉద్యోగంకి వెళ్ళిపోదు మనం తపన తప్పించి రెండో చదివితే ఎంత ఇది ఉంటుందని మనకి తెలిసింది కాదు అనమాట. ఇప్పుడు ఉండే తరానికి మాత్రం మళ్ళాగా అవ్వకుండా ఒక దీంట్లో పెట్టుకోవాలి పిల్లలు. ఒక మంచి చదివించుకోవాలి, టెక్నాలజీ నేర్చుకున్నా, టెక్నికల్ గా ఏదో ఒకటి మెయిన్ ఆడు ఒక జాబ్ చేసే స్థితిలో నిలబెట్టాలి వాళ్ళని. మళ్ళాగా ఇలా ఊరి మీద గాలి తిరగకూడదు. మెయిన్ ఈ తరం మాత్రం చదువు మాత్రం ఇంపార్టెంట్, చదువుకోవాలనేది మీ ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ.